శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః తరవే గురవే నమః. శంకరం శంకరాచార్యం, శంకరాచార్యుల వారు శంకరం పరమశివుడు. పరమశివతత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. దక్షిణామూర్తి స్వామి వారి ప్రబోధములు, మహాత్ముల వాక్యములు, దివ్యములు, భవ్యములు, నవ్యములు, పరమార్థ జ్ఞాన ప్రబోధములతో ఉన్నటువంటి అంశాలు. మరి వాటిల్లో ఇంకెంత లోతైన భావాలు ఉన్నాయో మనం చూసిన అందిన వరకే వాటిలో మనం దర్శించుకుంటూ ఉన్నాము. ఇంకా అందకుండగా ఇంకెంత విషయాలు లోపల ఉన్నాయో అవి అన్వేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే దక్షిణామూర్తిమీడే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణం అపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః. వీటిల్లో దేహం అనే అంశాన్ని గురించి ఒక కోణంలో, ఒక మార్గంగా నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. శరీరము చాలా విలువైంది, అరుదయింది. అందుట్లో మానవ జన్మ అనేటువంటిది రావటం చాలా గొప్ప విశేషంగా చెప్పుకున్నాం. వచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా చక్కగా దాన్ని వినియోగింపజేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మరలా ప్రాప్తించేదిగా లేదు. ఇది మహాత్ములు చెప్పేటువంటి మాట. మళ్ళీ రాబోది మానవ జన్మ అనేది చెబుతున్న మాట. కాబట్టి అనంతకాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న జీవులు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న జీవులు ఏమి చిక్కుతుందో చేతికి అది పట్టుకుంటాయి ఒడ్డెక్కటానికి. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే జీవులు ఏదైనా దొరుకుతుందేమో చేతికి అని ఎతుకుతాయి, చిక్కిందాన్ని పట్టుకుంటాయి. అట్లా పట్టుకొని గట్టు మీదకి ఎగబాగుతాయి. అట్లాగా ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోయే జీవులు కూడా ఏ దేహం దొరికితే ఆ దేహంలో జొరబడే విధానంగా ఉంటుంది అన్నటువంటి ఒక విషయం. రెండవది కర్మానుగుణ్యముగా, కర్మపాశములచే కట్టబడ్డాం కాబట్టి కర్మానుగుణ్యముగా లభించే విధానముగా ఉన్నటువంటిది. అదంతా కూడా అనూహ్యము. మనం ఎంత చెప్పుకున్నా కానీ అంతు చెక్కనటువంటి ఒక అంశము. కాబట్టి ఆ దేహం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని ఒక అంశంలో చెప్పుకున్నాం. దీంట్లో దేహం ప్రాణం అపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధించ. చలాం అంటే ఇది మనస్సుకు అర్థం వస్తుంది. చలాం అంటే చలించేటువంటి
కదలికలు కలిగి ఉన్నటువంటిది మనస్సు కాబట్టి చాలా బుద్ధిం చ మరియు శూన్యం అనేది చివరిలో చెప్పారు. ఈ శూన్యం అనేటువంటిది ఒకానొక స్థితి అనకూడదు, అవస్థ. దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. శూన్యం అంటే అక్కడ ఏమీ కూడా లేవు. ఇది రోజు మనం నిద్రా సమయంలో ఆస్వాదిస్తున్నటువంటి అంశం. గాఢ నిద్ర అన్నప్పుడు అక్కడ జ్ఞానేంద్రియములు కానీ, కర్మేంద్రియములు కానీ, అంతరేంద్రియములు కానీ ఏవి కూడా పనిచేసే విధానం లేదు. ఇది ప్రతిరోజు మనం ఆ శూన్య స్థాయికి, శూన్యత్వమునకు పోయి వస్తున్నటువంటి విధానమే. నైటు నిద్రపోయినప్పుడు ఏముంది అక్కడ చెప్పండి? వీటి గురించి ఎంత ఎంపర్లాడతాం. బయట ఉన్నటువంటి స్థిర సంపదల కోసంగా, బంధువుల కోసంగా, పుత్రుల కోసంగా, పైన వాళ్ళ గురించి, వాళ్ళ విషయాలలో చాలా మదన పొందుతాము, పరితపన చెందుతాము, దుఃఖపడతాము, కదిలిపోతాము, చెల్లిస్తాము, వేదన పొందుతాము, బాధపడతాము, ఏమైపోతుందో అనేటువంటి కంగారు పడతాము. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి కాస్త లోనకు పోయావనుకో, శూన్యంలోకి పోయావనుకో, ఏమీ లేవు. ఏదన్నా మళ్ళా కర్మశేషం మిగిలిండి బయటకు వస్తే కదా, ఆడకు పోయాక అట్నుంచి అటే ఏమన్నా ప్రయాణం చిత్తగించామనుకో, ఏమున్నాయి చెప్పండి? మిద్దులు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, ఫ్లాట్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా? మనం ఎంత తాపత్రయపడుతూ ఉన్నామే, ఎంత కదిలిపోతూ ఉన్నామే, ఎంత ఊగులాడుతూ ఉన్నామే, ఏమైపోతావు అని చెప్పి అనుకుంటున్నామే. సుషుప్తిలో ఉన్నప్పుడు ఏమైనా వాటి గురించిన విషయం ఉన్నదా? ఏమి లేదు అక్కడ. సుషుప్తిలో చూస్తే ఆడ ఏమి లేదు. అది ఒక చెప్తే శూన్యం అన్న మాటకు అక్కడ మనం చెప్పుకోవచ్చు అర్థం. సుషుప్తి అవస్థ చెప్పుకోవచ్చు. ఏకీభూత ప్రజ్ఞాన గణ ఏకీభూత అని మండుకుని చెప్పిన మాట. అక్కడే ఉన్నాం, ఏదో సంథింగ్ ఉన్నాననే ఏదో ఉనికి మాత్రం గోచరిస్తూ ఉన్నది. అది కూడా బయటకు వచ్చాక చెబుతాం. లోపల ఎక్కడో ఉన్నానా ఏం తెలియదు, అసలు మొత్తం లైవ్ అయిపోయింది, ఏమి తెలియకుండా పోయింది అంటాం కదా. ఇది రోజువారీగా మనకి మరి విశ్రాంతి విధానముగా భగవంతుడు ప్రసాదించిన విధానమే. అంత ఈశ్వరుని యొక్క సృష్టిలో భాగములే. సృష్టి భాగం. పగలంతా ఇంద్రియములతో వ్యవహరిస్తాం, రాత్రి ఇంద్రియములు లేనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం. 2 దశలు ఏర్పాటు చేశాడు స్వామివారు. ఒకటి పగటి దశ, రెండవది రాత్రి దశ. ఇది సృష్టి చక్రం. ఒకటి ఎలుతురు, ఒకటి చీకటి. కన్రెప్పల మోస్తే చీకటి, కన్రెప్ప తెలిస్తే ఎలుతురు. అట్లా సర్వేశ్వరుని యొక్క విధానంలో కూడా మరి ఈ 2 కూడా నడుస్తున్నటువంటి విధానము. కాబట్టి పగటిపూట ఇంద్రియములు దేహం ప్రాణమపీంద్రియాన్యపి చలాం బుద్ధించ ఇంతవరకు ఉంటాయి. ఏది మన జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దేహం ప్రాణమపీంద్రియాన్యపి చలాం బుద్ధించ అంతవరకు ఉంటాయి. శూన్యం అడగబోయాం అనుకోండి, ఇవేమి లేవేక. దేహం తెలియటం లేదు, దేహ వ్యవహారం లేదు, ఇంద్రియ వ్యాపారం లేదు, మనో ఆలోచనలు లేవు, బుద్ధి నిశ్చయించేది లేదు. మొత్తం అక్కడ ఉపశమించాయి, విశ్రమించాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు క్రమక్రమంగా ఒకటొకటే మెల్లమెల్లగా అవి జారుకుంటాయి. మీరు ఒకసారి గమనించండి. అంత గమనిక సాధారణంగా ఎవరికీ ఉండదు. ఏదో భోంచేశామా, ఇక నిద్ర కోసం ఉపక్రమించామా, వెళ్ళిపోయామా లోపలికి, అంతే తప్ప ఏ ఇంద్రియాలు ఎట్లా అవి సన్నగిలుతూ ఉన్నాయి, ఎట్లా ఉపశమిస్తూ ఉన్నాయి, ఏవేవి జడమవుతున్నాయి, ఏవి జడమయ్యాయి, ఇంకేవి జడం కావాలి అన్నటువంటి విచారణ మనకుంటుందా? అది ఉండదేక. అట్లా తలవాల్చామా, లోనికి వెళ్ళిపోయామా. కానీ ఈ దశ ధ్యానం చేసే వాళ్ళు గమనిస్తారు.
శ్వాస గమనికలో నివృత్తి మార్గం అన్నాం కదా, ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. కాబట్టి మనస్సు శ్వాస వెంబటే ఉన్నప్పుడు ఆ ధ్యానంలో మరి మెల్లమెల్లగా మనస్సు అనేది ఆలోచనల నుంచి బయటపడి నిశ్చలమై హంసతో కూడా అంతర్ముఖమయ్యే కొద్దీ మీకు ఆ గమనిక ఉంటుంది. ఏ ఏ ఇంద్రియాలు జడమవుతున్నాయనే విషయం తెలుస్తుంది. ముందు కర్మేంద్రియాలు ఉపశమిస్తాయి. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నొందు సన్మనః పవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గమున శిన్సు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘనగుణాతీత లక్షణం. ఇది ధ్యానములో ఉన్నప్పుడు కలిగే అనుభవం శ్రీరామచంద్ర స్వాముల వారు సీతారామాంజనేయంలో అమనస్క యోగంలో బోధిస్తారు. కనుక ధ్యానములో కలిగే మార్పు స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు. ఇక ఆ దేహములో ఏ కదలికలు ఉండవు, స్తబ్దత వచ్చేస్తుంది. సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు. మహావేగముగా పరిగెత్తేటువంటి జ్ఞాన కర్మేంద్రియాలు అన్నీ కూడా మెల్లమెల్లగా అవి వాటి క్రియలు లేకుండా మరి సొమ్మసిల్లిపోతాయి. వాటి వ్యవహారం ఉపశమింపబడుతుంది. సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనః పవనముల్ చెంచలింపకయుండు. సన్మనః పవనం, ఇక ప్రాణం కూడా ఆగిపోయే విధానం ఇక వస్తుంది. సన్మనః పవనముల్, మనః మనస్సు, పవనం అంటే గాలి, ప్రాణం. సాధారణంగా ఈ ప్రాణం అనేది తన వ్యవహారం మానుకునే విధానం మాత్రం పెట్టుకోదు. మనం సుషుప్తి అనే అంశంలో పోయినప్పుడు అక్కడ కేవలం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనోబుద్ధ్యాదులు ఉపశమించటమే కానీ ప్రాణం అనేది మాత్రం సుషుప్తి అవస్థ యందు అది తన ఉనికి లేకుండా చేసుకోదు, గమనం లేకుండా చేసుకునే విధానం ఉండదు. అది కూడా సర్వేశ్వరుని యొక్క నియంత్రణ, సర్వేశ్వరుడు ఏర్పాటు చేసిన ప్రక్రియ, మనం పెట్టుకుంది కాదు. అనగా నిద్రా సమయంలో కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారాదులన్నీ కూడా అవన్నీ పడిపోయే విధానముగా స్వామివారు ఏర్పాటు చేసింది, మనం పెట్టుకున్నది కాదు. దాని విధానంలో ఈ ప్రాణములు మాత్రం ఆగేటువంటి విధానం కాకుండా అవి మాత్రం సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టే మరి దాన్ని ఏమన్నాము అంటే సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టాం. ఒకవేళ జ్ఞాన కర్మేంద్రియములతో పాటు శ్వాస కూడా ఆగిపోయే విధానం అనేది వచ్చిందనుకో, దాన్ని సుషుప్తి అవస్థ అంటాం, మరణావస్థ అంటామా? మరణావస్థ అని పేరు పెట్టాం. మరణ సమయంలో కూడా ఇదే విధానం, ఏది సుషుప్తి అవస్థ ఎట్లయితే ముందు కర్మేంద్రియములు జడమై జ్ఞానేంద్రియములు తమ వ్యవహారం మానుకొని మనోబుద్ధ్యాదులు మెల్లమెల్లగా తన వ్యవహారం సన్నగిల్లి వచ్చేటువంటి నిద్ర సంబంధ విధానమే మరణం అనేటువంటి దాంట్లో కూడా వస్తుంది. అంతే, నిద్రా సమయంలో పడుకునే చేస్తాడు, మరణం యొక్క విధానంలో కూడా క్షీణించే ఉంటాడు. కాబట్టి మరణం అనే అంశములో ఇక ప్రాణవాయువులు కూడా వాటి గమనాన్ని మానుకోవటం అనేది వస్తుంది. ఆ అంశం రావటం, దాన్ని బట్టే అది మరణావస్థ అన్నాం. కేవలం ప్రాణములు సంచారం కలిగి ఉండి మిగతా ఇంద్రియాలు వీటి వ్యవహారం మానుకుంటూ వచ్చే విధానంగా ఉంటే దాన్ని సుషుప్తి అవస్థ అని పేరు పెట్టాం. ఈ రెండు కూడా చూస్తే శూన్యం అనేటువంటి భాగంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సుషుప్తి అవస్థ అనేది, మరణావస్థ అనేది
రెండు కూడా చూసినట్లయితే శూన్యం. శూన్యం అంటే ఏమిటి? అక్కడేమి లేవేక. ఆ అనుభవం మనకి జీవితంలో సుషుప్తి అనేటువంటిది మనకు ప్రత్యక్ష నిదర్శన. శూన్యం అడేమన్నా చెప్పండి. ఇంకా స్వప్నావస్థ అనన్నా అక్కడ కొంత వ్యవహారం ఉన్నది, జాగ్రత్త వ్యవహారం లాంటి వ్యవహారం స్వప్నం అనే దాంట్లో. ఇక సుషుప్తి అనేటువంటి చెప్పినప్పుడు అక్కడ ఏమీ కూడా తెలియబడే విధానము లేదు, ఏమి తెలియబడదు. ఇక బంధువులు కానీ, స్నేహితులు కానీ, భార్య బిడ్డలు కానీ, చిరు సంపదలు కానీ, తనకున్నటువంటి ప్రాపర్టీ ఏవి అక్కడ గోచరించే అవకాశాలు లేవేక. మొత్తం తెలియకుండా పోయింది. శూన్యం. ఈ శూన్య అనుభవాన్ని మనం రోజు ఆస్వాదిస్తున్న విధానమే. అయితే ఒకదానికేమో సుషుప్తి అనే పేరు పెట్టాం, మరొక దానికేమో మరణావస్థ అనే పేరు పెట్టాం. ఏం రెండింటి యొక్క వ్యత్యాసం? సుషుప్తి అనేటువంటిది కూడా శూన్యం యొక్క సంబంధమే, మరణావస్థ అనేది కూడా శూన్యం. శూన్యం అంటే అర్థమవుతున్న పదం అడేమి లేవు ఇక. శూన్యం, అంతా శూన్యం రా అంటాం, లోక వ్యవహారంలో మనం వాడుతూ ఉంటాం. అంతా శూన్యం అంటూ ఉంటాం. అంటే ఏమిటి? అక్కడేమి లేవు అనే మాటకి శూన్యం అనే పదం వాడతాం. అట్లాగా ఈ శూన్యం అనేటువంటిది మనకి జీవితంలో అనుభవం ఉన్నది. అది ఎట్లా అంటే సుషుప్తి. అయితే సుషుప్తి అనేది శూన్యం యొక్క సంబంధాంశమే. నిద్ర మరణం అనేది కూడా శూన్యం యొక్క సంబంధాంశమే. అయితే రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ సుషుప్తి అవస్థ అనబడే దాంట్లో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి వాటి వ్యవహారం లేకుండా పోతుంది. కానీ ప్రాణవాయువులు గమనం మాత్రం ఉంటుంది. ప్రాణవాయువుల గమనం ఉండి మిగతా ఇంద్రియ సముదాయం అంతా ఉపశమించి ఉన్న అవస్థకి దాన్ని సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టాం. ఇక మరణం అనేటువంటి అంశంలోకి వచ్చామనుకోండి, ఇది వస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. మరణం అనేటువంటిది ప్రత్యక్ష అనుభవమే, ప్రత్యక్షంగా కలిగే అనుభవం. ఇప్పుడు స్వర్గస్థుడయ్యాడు అంటారు, ఇది అనుమాన ప్రమాణం. స్వర్గస్థుడయ్యాడు అని చెప్పారంటే స్వర్గస్థుడయ్యాడో నరకస్థుడయ్యాడో ఎక్కడో పోయాడు ఏం చెప్పే అవకాశాలు లేవు. అసలు స్వర్గం ఉందా నరకం ఉందా అనే ప్రశ్నలు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. స్వర్గం నరకాలు లేవు, ఇక్కడే ఉన్నాయి, జీవితంలోనే ఉన్నాయి. ఏదైనా సుఖవంతంగా జీవితం నడుస్తూ ఉందా, అది స్వర్గం. నానా యాతనలు పడుతూ, నానా దుఃఖాలు పొందుతూ, నిరంతరం మానసిక ఇబ్బందులు పడుతూ, దుఃఖాలు పడుతూ ఉండటమే నరకం అని చెప్పే విధానం కూడా లోకంలో ఉన్నది. కాబట్టి మరణానంతరం స్వర్గం, మరణానంతరం నరకం అనేటువంటివన్నీ కూడా శాస్త్రంలో ఉన్న అంశాలు. అది విశ్వాసంలో చేరి ఉన్న అంశాలు, విశ్వాసంలో చేరి ఉన్న అంశం. ఇది మరణానంతరం వాటిని ప్రాప్తింపజేసుకోవటం అవుతుంది అనేటువంటి ఒక విషయం ఉంది. కాబట్టి దాన్ని విశ్వసించి మనం పుణ్యకార్యాలని ఆచరిస్తూ ఉన్నాం. యజ్ఞ యాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పనంటే ఆ పుణ్య విశేషంతో లభ్యమవుతాయండి అనే మాట. నీకు తెలుసా అని నాకు తెలియదు, శాస్త్రం చెబుతున్నది కాబట్టి నమ్మాను. కనుక ఇవన్నీ కూడా నమ్మకంలో భాగాలు. కానీ సుషుప్తి అవస్థ అనేది అనుభవంలో ఉన్న అంశం. జాగ్రత్త అవస్థ అనేది అనుభవములో ఉన్న అంశం. అట్లనే మరణావస్థ అనేది అనుభవములో ఉన్న అంశము. ఇది కూడా అనుభవంలోకి వస్తుంది, నిత్యం రాదు, ఒక్కసారే వస్తుంది. నిత్యం వచ్చే అనుభవం ఏమిటి? సుషుప్తి.
అది రోజువారీగా మనం దర్శించుకుంటూ ఉన్నాం. కనుక రోజువారీగా వచ్చే అనుభవం సుషుప్తి అన్నాం. ఒక్కసారి మాత్రమే వచ్చే అనుభవాన్ని మరణానుభవము. కాబట్టి మరణం అనేది శూన్యంలోకి వెళ్ళిపోయే మార్గమే. అనగా శూన్యంలోకి వెళ్ళిపోయేది ఎట్లా చెబుతున్నారు? మరణం అనుభవంలో ఉంటే కదా చెప్పాల్సింది శూన్యంలో పోయేదని చెప్పని అన్నట్లయితే, సుషుప్తి అనేది ప్రత్యక్షానుభవముగా రోజు చూస్తున్నాం కాబట్టి ఆ సుషుప్తి అనబడేటువంటి మార్గ విధానంగానే ఉన్నటువంటిది మరణం అనేది కూడా. అంటే ఏమిటి? పనిచేసే సెన్సస్సు ఇంద్రియ సముదాయము పని చేయకుండగా విశ్రమించే విధానము. కనుక సర్వేంద్రియములో కూడా ఉపశమించే విధానముగా ఉన్న మార్గంలోనే ప్రాణవాయువులు కూడా అనుగమనం చేస్తాయి. అది ప్రాణవాయువులు కూడా ఇంద్రియాలతో పాటు ఇక ప్రయాణం కొనసాగించే విధానంగా ఉన్నప్పుడు ఇక అది చివరి ప్రయాణమయ్యా అన్నారు. అంత్యమ దశ అన్నారు. ఇక అక్కడ ప్రాణములు కూడా నిష్క్రమిస్తూ ఉన్నాయి. దాన్ని అంత్యమ దశ అన్నారు. అది కూడా శూన్యంలోకి వెళ్ళిపోవటమే. కాబట్టి రోజువారీగా మనం చూసినట్లయితే ఒక శూన్య దశను పొందుతూ ఉన్నాం, మళ్ళా బయటికి వస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రకారం శూన్య దశకి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి బయటకు వస్తున్నాము అని చెప్పనంటే దానికి మహాత్ములు చెప్పిన మాట, అయ్యా నీలో ఒక ప్రారబ్ధం ఉన్నది, ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ఆ ప్రారబ్ధం నిన్ను బయటికి లాక్కొస్తున్నది అన్నారు. అనగా కర్మేంద్రియములు జడమై, జ్ఞానేంద్రియములు జడమై, అంతరేంద్రియములు జడమై అసలేమీ కూడా తెలియని విధానం ఆ స్థితిలోకి, శూన్య స్థితికి వెళ్ళిపోయినటువంటి చాలా దూరం ప్రయాణం చేసి ఎంతో లోపలికి వెళ్ళిపోయినటువంటి నీవు మరలా తిరిగి వస్తున్నావు అని చెప్పనంటే దానికి మహాత్ములు చెప్పిన మాట, నువ్వు ప్రారబ్ధముతో ముడిపడి ఉన్నావు. కాబట్టి ప్రారబ్ధము అని చెప్పనంటే ఈ శరీరం, దేహం అన్నాం కదా, శరీరమే ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ఇంకా ఏదో ఎక్కడో భిన్నంగా ఉందని చెప్పనే కాదు, దేహమే ప్రారబ్ధం అన్నారు. కనుక దేహముతో మనం సంబంధం పడి ఉన్నాం కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మ ఈ దేహము ద్వారా అనుభవిస్తూ ఉన్నాము. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వేదన, బాధలు, అనేక వ్యాధులు, నానా రకాలుగా ఉన్నవన్నీ కూడా మనం ఈ దేహంతో ఉండి అనుభవిస్తూ ఉన్నాము. ఇవన్నీ నీకు సుషుప్తి అవస్థలో ఉంటాయా? ఆడలేవు. కనుక జాగ్రత్త అవస్థ అంటే దేహముతో అనుసంధానం కలిగి ఉన్నావు. ఈ దేహముతో అనుసంధానం కలిగి ఉండటమే ప్రారబ్ధమును అనుభవిస్తూ ఉన్నట్లు. అందుచేత ఈ ప్రారబ్ధం ఉన్నంత వరకు నువ్వు ఆ యొక్క ఏమీ కూడా తెలియనటువంటి ఒకనొక దశకు, శూన్యమునకు వెళ్ళిపోయినా కానీ తిరిగి మరలా బయటికి లాగబడుతూ ఉన్నావు అన్నారు. ఈ మాట శంకరాచార్యుల వారు మనుష్య పంచకంలో చెప్పుకొస్తారు, బ్రహ్మజ్ఞాని విషయంలో చెప్పుకొస్తాడు. తత్వానుభవమును పొందినప్పటికీ కూడా, ఆయన యోగ సమాధిని పొందినప్పటికీ ఆయన కూడా ఈ దేహం అనేటువంటి ప్రారబ్ధ కర్మ లాగబడి ఆయన బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు. ప్రారబ్ధాయ సమర్పితం సవపుః ఇత్యేషా మనీషా మమ అన్నాడు మనిష పంచకం. ప్రారబ్ధాయ సమర్పితం. కాబట్టి ఆ మహానుభావుడు మరి లోన ఉన్న కర్మంత నశింపజేసుకున్నాడు. భూతం భావిచ
దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే అనగా బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా లోన ఉన్న సూక్ష్మదేహములో ఉన్న అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్న ఆ సంచిత కర్మను ఎంతో ప్రయాసతో సాధనతో ప్రయాసతో దాన్ని లేకుండా చేసుకున్నాడు అన్నాడు ఆ మాట. పావకే సంవిన్మయే పావకే అంటే అగ్ని, అది జ్ఞానాగ్ని అంటారు. భూతం భావిచ భూతం గడిచిపోయిన గత జన్మలలో అనేక జన్మలలో కర్మలాచరించి సంపాదించుకున్నటువంటి వచ్చి పడ్డటువంటి కర్మ సూక్ష్మదేహంలో చేరి ఉన్న కర్మ. కాబట్టి ఆ కర్మ అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఈ దేహాలు తప్పవు. సూక్ష్మదేహంలో ఉన్న సంచిత కర్మ అన్నారు. సం అంటే బాగుగా, చితం అంటే పొంది ఉన్నటువంటి అనేక జన్మలుగా సంపాదించుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి కర్మ సంచిత కర్మ అనేది అది సూక్ష్మదేహంలో పడి ఉన్నటువంటి పెద్ద పురోగ అన్నమాట. దాన్ని ఆ మహానుభావుడు ధ్యానము ద్వారా సంవిన్మయే పావకే ప్రదహత దహత అంటే కాల్చివేయటం, దహతి కాల్చివేస్తూ ఉన్నాడు, ప్రదహత కాల్చివేశాడు అన్నాడు. ఆ కాల్చివేసే విధానం కూడా సామాన్య విషయం కాదు. ఎంతో సాధనా బలం, భక్తి చెప్పరదా, భక్త్యాయుక్తో యోగ బలేన పరమాత్మ అన్నమాట. భక్త్యాయుక్తో యోగ బలేన అన్నాడు. ఆ యోగ బలం ఎంతో జ్ఞాన బలం, సాధనా బలం. అలాంటి ఆ యొక్క సాధనా విధానములు ఆయన ప్రయాసతో ఎంతో శ్రమ చేసుకుని చివరికి ఆ యొక్క అనేక జన్మలకు కారకమై ఉన్నటువంటి సంచిత కర్మను జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకున్నాడు అన్నాడు. మరి ఆ సంచిత కర్మాదులు పోయాయి కదా, మరి ప్రారబ్ధం యొక్క విషయం ఏమిటి అని అడిగితే చెప్పాడు. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేష. స్వవపుః, స్వ అంటే తన యొక్క వపుః అంటే దేహం, దేహాన్ని వపుః అంటారు. కాయము, దేహము, శరీరము, క్షేత్రము, వపుః ఇన్ని కూడా దేహం యొక్క సంబంధ నామాలే. స్వవపుః అనగా తన దేహం అనేటువంటి దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ప్రారబ్ధం మాత్రం సమర్పితం, అది మాత్రం నీకు ఉంటుంది, తప్పదు. బ్రహ్మజ్ఞానైనప్పటికీ కూడా ఆయనకు కూడా ప్రారబ్ధం ఉంటుంది. ప్రారబ్ధం ఉన్నంతకాలం ఈ లోకంలో ఉండాల్సిందే. ఏదన్నా జీవితంలో కలిగేటువంటి సాధక బాధకాలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. గౌరవించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. మహాత్ముల్ని అందరూ గౌరవిస్తారా? అందరూ పూజిస్తారా? అందరూ మంచిగానే చూస్తారా? విమర్శించే వాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ వర్గము ఉంటుంది, ఆరాధించే వర్గము ఉంటుంది, దూషించే వాళ్ళు ఉంటారు, ఉంటాయి, రెండు ఉంటాయి. అవన్నీ కూడా స్వవపుః ఆ దేహానికి చెందుతాయి. కాబట్టి ఆ ప్రకారముగా ఆ దేహం అనేది ఉన్నంతకాలం ఆయన ప్రారబ్ధం కలిగి ఉంటాడని చెప్పనే మాట అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా చూసినప్పుడు మరి మహాత్ములు, జ్ఞానులు, అంతటి మహాత్ములకే ఈ ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇక సామాన్యుల విషయం ఏం చెప్పేది? కనుక వాళ్ళు కూడా ప్రారబ్ధం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రారబ్ధం అంటే ఈ దేహం అన్నమాట. ఈ దేహం ప్రారబ్ధ కర్మ కలిగి ఉన్నది. కాబట్టి నువ్వు శూన్యంలోకి పోయినా కానీ మళ్ళా నువ్వు లాగబడుతూ ఉన్నావు. నువ్వు లాగబడేదేమిటి? బ్రహ్మజ్ఞానం అంతటి మహానుభావుడు లాగబడతా ఉన్నాడు. యోగ సమాధికి పోయినటువంటి మహాత్ముడు కూడా లాగబడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు రావటం, మరి తిరిగి దేహంలోకి జాగ్రత్త అవస్థ రావడం అంత అవసరానికి ఎందుకు?
బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం తదేశాభ్యుక్త, బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం. తైత్రీయం. బ్రహ్మవిత్తు బ్రహ్మమును గుర్తించినటువంటి వాడు బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం, ఆ బ్రహ్మమును ఆప్నోతి పొందుతున్నాడు అన్నారు. మరి ఆ బ్రహ్మము యొక్క స్వరూపం పొందే ఉన్నటువంటి అతడు మళ్ళా జాగ్రత్త అవస్థకి మనలాగా రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత, అవసరం ఆయనకే ఉన్నది. బ్రహ్మానందంలో మునకవేసి బ్రహ్మములో లీనమై సర్వోన్నతమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే తానై ఉన్న బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మైవ భవతి అంటారు. మరి ఆ ప్రకారంగా బ్రహ్మమే తానై ఉన్న విధానంలో ఉన్నటువంటి వాడికి ఇంకా మనం వస్తున్నటువంటి ఈ లోకానికి రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఆయనకి ఎందుకు కలిగింది అని చెప్పి అన్నట్లయితే, ప్రారబ్ధాయ సమర్పితం స్వపుహు. కాబట్టి వపుహు ఈ దేహం ప్రారబ్ధం అనేటువంటి కర్మ కలిగి ఉన్నది కాబట్టి అది ఆయన కూడా లాగుతూ ఉన్నది. కాబట్టి అందుచేత ఆయన బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మంలోకి వెళ్ళిపోయినా కానీ లాగబడతా ఉన్నాడు. మరి మనం బ్రహ్మంలోకి వెళ్ళామా? మనం పోయింది శూన్యంలోకి. అంటే అజ్ఞాన సంబంధమై ఉన్న అంశము శూన్యము. అంటే మనం పొద్దున్న లేచాక ఏమంటాం? నాకేమి తెలియదండి అంటల్లా. నిద్ర అయితే బాగా పట్టింది, బ్రహ్మాండంగా పట్టింది, ఎంత అద్భుతంగా పట్టిందో నిద్ర, కానీ నాకేమీ తెలియదు అంటాడు. ఆ తెలియదు అనే అంశాన్ని ఇక్కడ శూన్యం అనే పదం వాడారు. ఏమిటంటే ఇతడున్నది అవిద్య, కారణదేహంలో పోయి ఆడు కూర్చున్నాడు. కనుక కారణదేహము యొక్క స్థితికి పోతే దాన్ని సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టారు. కేవలం బ్రహ్మమునందు లీనమైతే బ్రహ్మమే తానై ఉంటే దాన్ని యోగ సమాధి అనే పేరు పెట్టారు. యోగ సమాధిలో ఉన్నా కానీ బయటికి లాగబడతా ఉన్నాడు. సుషుప్తి అవస్థలో ఉన్నా కానీ మనం కూడా బయటికి లాగబడుతూ ఉన్నాము. అందుచేత యోగ సమాధి అనే దాన్ని శూన్యం అన్నటువంటి పదం దానికి వర్తించే అవకాశం కాదు. అది బ్రాహ్మీ అనుభవం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఏషా బ్రాహ్మీ, అది ఉన్నతమై ఉన్నటువంటి యొక్క విధానము, సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితి. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవేత్తలు వారు చక్కగా ధ్యానము ద్వారా పొందేటువంటి స్థితి. లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థస్వాములు, శాస్త్రీ స్వాముల వారు, ఇలాంటి పూజ్య మహాత్ములు, ఇంకా అనేక మంది ఋషులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు ఉన్నటువంటి ఆ యోగ సమాధి అనబడేటువంటి దాన్ని శూన్యం అన్నటువంటి పదం దానికి వాడే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే శూన్యం అనేటువంటిది అది మనం అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి ఆ విధానములో చేరి ఉన్న దానికి శూన్యం అన్నారు. అక్కడేమి లేవు అని చెప్పిన అర్థం. లేవు అనేది యోగ సమాధిలో కూడా వర్తిస్తుంది. కానీ అక్కడ ఏషా బ్రాహ్మీ, బ్రహ్మమే తానై ఉన్నాడు. అజ్ఞానం అంతరించింది, ఇంద్రియాలు ఉపశమించాయి, ప్రాణవాయువులు పూర్తిగా అవి కూడా సన్నగిల్లాయి, అది కూడా పూర్తిగా ఆగిపోయాయి. అది కేవలం బ్రహ్మమే తానై ఉన్న విధానం కాబట్టి అది బ్రాహ్మీ స్థితి అనే పదం వాడు. కానీ మనం పొందుతుంది ఏమిటంటే శూన్యంలో పోతున్నామంటే అవిద్యలో మనం ఉంటూ ఉన్నాము. అవిద్యలో ఉంటూ ఉన్నాం. తెలియంతనం అవిద్య, అజ్ఞానం. కాబట్టి నిద్ర అనేది అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్న అవస్థ. అక్కడ ఏ ఇంద్రియాలు పనిచేసే విధానం ఉండదు. అవన్నీ కూడా ఉపశమించినప్పటికీ మనము తిరిగి మరలా ఈ ఎరుక కలిగి ఉన్నటువంటి
జాగ్రత్త అవస్థకు వస్తున్నాము అనే మాటకి ఏంటంటే ఈ ప్రారబ్ధం, ఈ దేహము యొక్క సంబంధమై ఉన్న ప్రారబ్ధం మనల్ని బయటికి లాక్కొస్తూ ఉన్నది. కానీ ఆ శూన్య స్థితికి పోయిన తర్వాత మనం లాగబడము, బయటికి రావటం అనేది ఉండదు అనే విషయం చెప్పినప్పుడు అది ఇక మరణావస్థకు సంబంధించినటువంటి యొక్క అంశం. ఇక అక్కడేమైంది? ప్రారబ్ధం అయిపోయింది. ప్రారబ్ధం భోగతో నశ్యేతు. కాబట్టి ప్రారబ్ధం అనేది అయిపోయింది కాబట్టి ఇక వాడు బయటికి లాగబడ్డాక లోనకు పోయిన వాడు లోపల నుంచి లోపలికి ఇక వెళ్ళిపోవటం అవుతుంది. ఆ వెళ్ళిపోయే విధానములో ఇక ప్రాణవాయువులో కూడా వాటి గమనం పూర్తిగా ఆగిపోయే విధానం ఉంటుంది. కాబట్టి తిరిగి ఇక శరీరములో ఏ కదలికలు ఉండే విధానం ఉండదు. ఇక నిష్క్రమించాడు, అంతిమయాత్ర కొనసాగించాడు అనే విషయం వస్తుంది. మరి ఆ సుషుప్తి అవస్థ అనేది కూడా చూసినట్లయితే శూన్యములోకి ప్రయాణం చేస్తున్న విధానము. ఈ శూన్యము అనేటువంటి అంశం చూసినట్లయితే భగవద్గీత 8వ అధ్యాయం, అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రియాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమే అవశః పార్థ ప్రభవతి అహః ఆగమే. ఈ మాటలు మనకి భగవద్గీత 8వ అధ్యాయంలో వస్తాయి. పరస్తస్మాత్ భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అన్నాడు. దీన్ని అవ్యక్తాత్ అవ్యక్త తత్వము అన్నారు. అవ్యక్త తత్వం శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము. ఇది మనకి స్వామివారు బోధించేటువంటి స్థూల పంచీకరణ అనే దాంట్లో చక్కగా వస్తాయి. వేద రహస్యములు స్వామి రచించారు. దాన్ని చదువుకుంటే మీకు దాంట్లో ఈ పదాలన్నీ వస్తాయి. కనుక శుద్ధ బ్రహ్మము, తర్వాత శబల బ్రహ్మము, ఆ తర్వాత అవ్యక్త తత్వము అన్నారు. ఈ అవ్యక్త తత్వమే దాన్ని మాయా అంటారు. అవ్యక్త తత్వము అన్న మాయా అన్న అర్థం ఒకటే. ఈ మాయా అనేటువంటిది మరి అఖండముగా చెప్పినట్లయితే అవ్యక్త తత్వము అంటారు. అవ్యక్త తత్వమును సమిష్టిలో చెప్పినట్లయితే మాయా అన్నారు. ఆ అవ్యక్త తత్వమునే వెష్టిలో చెప్పినట్లయితే అవిద్య అన్నారు. అవిద్య అంటారు. వెష్టిలో చెప్తే జీవుడి యొక్క విషయంలో చెబుతానేమో అవిద్య, ఈశ్వరుని యొక్క విషయంలో చెబుతానేమో మాయా, శబల బ్రహ్మము యొక్క విషయంలో చెబితేనేమో అవ్యక్త తత్వము. కనుక పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయంలో శబల బ్రహ్మం అఖండ విధానముగా ఉన్న అంశంలో చెప్పాడు. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే. అహః అంటే పగలు, అహః అంటే పగలు. పగలు రాగానే బ్రహ్మదేవునికి పగలు రాగానే అహః ఆగమే బయటకు వస్తున్నాయి అన్నాడు. అవ్యక్తాత్ అవ్యక్త తత్వమగు మాయ నుండి ఈ జగత్తంతా కూడా బయటికి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మదేవుల వారి రాత్రి సమయంలో ఈ సమస్త విశ్వమంతా కూడా
సమిష్టి అవ్యక్త తత్వంలో ఉంటుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొత్తం కూడా లయమైపోతాయి. పృథివీ గంధ తన్మాత్రతో కూడా జలములో లీనమయ్యను. ఇవి స్వామివారు చెప్పే మాటలు. లక్ష్మణార్యులు రస తన్మాత్రతో కూడా జలము అగ్నిలో లీనమయ్యను. రూప తన్మాత్రతో కూడా అగ్ని వాయువులో లయమయ్యను. స్పర్శ తన్మాత్రతో కూడా వాయువు ఆకాశములో లయమయ్యను. శబ్ద తన్మాత్రతో కూడా ఆకాశము అహంకార తత్వములో లయమయ్యను. ఈ అహంకార తత్వం మహత్తత్వములో లయమయ్యను. మహత్తత్వము అవ్యక్త తత్వములో లయమయ్యను. అది అంతవరకు వస్తాయన్నమాట. కాబట్టి అవ్యక్త తత్వములో అన్నీ కూడా దాంట్లో మరి వ్యవహార రహితముగా అణిగి ఉన్నాయి. ఇలాంటి ఈ విధానము ఈశ్వరుని యొక్క అంశంలో చేరుంటాయన్నమాట. జీవుని అంశం చూసినట్లయితే నిద్రావస్థ, మనం నిద్రించినప్పుడు మరి మనలో ఉన్నటువంటి పృథివీ సంబంధమై ఉన్న కర్మేంద్రియములు, జల సంబంధమై ఉన్న విషయాలు, అగ్ని సంబంధమై ఉన్న నేత్రాది ఇంద్రియాలు, తర్వాత ఆకాశ సంబంధమై ఉన్న అంతరేంద్రియాలు, ఈ మొత్తం కూడా అవిద్యలో అణిగి ఉంటాయి. ఇది మనకు రోజువారీగా అనుభవంలోకి వస్తున్న అంశము కనుక ఇది మనకు వ్యష్టికి సంబంధించిన అంశం కాబట్టి మనకు అనుభవంలో ఉన్నది. సమిష్టికి సంబంధించినటువంటి అతడు ఈశ్వరుడు కాబట్టి ఆయన యొక్క సంబంధ అంశం అది. ఏది ఇప్పుడు చెప్పినట్లుగా గంధ తన్మాత్రతో కూడా పృథివీ జలములో, రస తన్మాత్రతో కూడా జలము అగ్నిలో, రూప తన్మాత్రతో కూడా అగ్ని వాయువులో, స్పర్శ తన్మాత్రతో కూడా వాయువు ఆకాశములో, శబ్ద తన్మాత్రతో కూడా ఆకాశము అహంకార తత్వములో, అహంకార తత్వం మహత్తత్వములో, మహత్తత్వం అవ్యక్త తత్వం అక్కడికి పోతాయి. ఇది ఈశ్వరునికి సంబంధించినటువంటి యొక్క అంశం అన్నమాట. అయితే మనకైతే నిద్రా సమయం, అవిద్యా సంబంధమై నిద్ర, అవిద్యా సంబంధమై ఉన్న అంశ నిద్ర అంటారు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. పరమాత్మ అన్నమాట. ప్రమాద ఆలస్య నిద్రాభిః, నిద్ర అన్నాడు. నిద్రాభిః ఆ విధంగా తమహతు ఆ తమస్సులోన ఉన్న అజ్ఞానము నిద్ర సంబంధమై ఉన్న విధానం కాబట్టి మరి ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం వాటి వ్యవహారం ఉపశమింపజేసుకుని మరి ఆ యొక్క అవిద్యయగు వెష్టి మాయ అనుకోండి దాన్ని. సమిష్టి మాయ ఈశ్వరుడు, వెష్టి మాయ అవిద్య. కాబట్టి ఆ అవిద్యలో మొత్తం కూడా ఉపశమిస్తున్నాయి. ఆ విధంగా కావటాన్ని శూన్యము అన్నారు. కాబట్టి ఈ శూన్యము అనేది ఈశ్వరుడికి సంబంధించిన అంశము ఉన్నది, మనకు సంబంధించిన అంశము ఉన్నది. సమస్త జీవులు, సమస్త విశ్వమంతా కూడా తమ తమ వ్యవహారములు ఉపశమింపజేసుకుని అవ్యక్త తత్వంలోకి పోవటం, మాయలోకి పోవటాన్ని అది మహాప్రళయము అన్నారు. ఆ మహాప్రళయ సమయములో ఇక విశ్వం అనేది లేదు, ఇక శూన్యం. శూన్యం. భూమి లేదు, జలము లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఆకాశం లేదు. అహంకార తత్వం, మహత్తత్వం మొత్తం ఎక్కడికి పోయాయి అని చెప్పనంటే మాయలోకి పోయి దాంట్లో ఉన్నాయి. అక్కడ ఈ చూసినట్లయితే ఈ వ్యవహారం లేదు కాబట్టి శూన్యం. మాయలో చెరిపోయాయి, మొత్తం చెరిపోయాయి. తిరిగి మరల అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహహ ఆగమే. పగటి సమయం ఆరంభమైనప్పుడు
తిరిగి మరలా అవ్యక్త తత్వం నుండి మాయ నుండి ఇక ఈ ఆకాశము ఏతస్మదాత్మన సంభూత ఆకాశ ఆకాశాద్ వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్యః పృథివీ పృథివ్యాం ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్లాత్ పురుష అని ఇట్లాగా మన తైత్రీయం చెబుతున్నమాట. కాబట్టి మళ్ళా ఆ సమిష్టి మాయ నుండి వ్యక్తధానాలుగా వస్తూ ఉన్నాయి అన్నారు. ఇది ఈశ్వరునికి సంబంధించిన అంశము. ఇది మనకు అనుభవంలోకి వస్తుందా అనే విషయం చూసినట్లయితే అది చాలా మరి అనంతకాలముతో ముడిపడి ఉన్న వ్యవహారం. అది అనంతకాలముతో ముడిపడి ఉన్న వ్యవహారం అంటే దానికి కూడా పరమాత్మ చెప్పిన మాట, సహస్రయుగ పర్యంతతో అహహ బ్రహ్మణ విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రి విదో జనాః. ఈ శ్లోకం అన్నమాట. సహస్ర యుగ పర్యంతం ఎప్పుడు వస్తుంది ఇదని చెప్పనంటే సహస్ర యుగ పర్యంతం, సహస్ర 1000 యుగాలు అనగా కృత త్రేత ద్వాపర కలి ఈ 4 చేరి ఒక మహాయుగము. కృతయుగం 18 లక్షల చిల్లరి, త్రేతాయుగం 12 లక్షల చిల్లరి, ద్వాపర యుగం 8 లక్షల చిల్లరి, కలియుగం 4,32,000 ఇట్లా చెప్పుకొచ్చారు. కృత త్రేత ద్వాపర కలి ఈ 4 కలిసి ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి మహాయుగములు సహస్రయుగ పర్యంతతో 1000 మహాయుగాలు కావాలి. 1000 మహాయుగాలైతే అప్పుడు ఈ సృష్టి మొత్తం లైవ్ అయిపోతుంది. అది సమిష్టి మాయలోకి వెళ్ళిపోతుందన్నారు. తిరిగి మరల రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రి విదో జనాః. కనుక రాత్రి కూడా అంతే, పగలు అంతే. ఇట్లా 2000 మహాయుగాలు కాగలిగితే అది ఒక రోజు అని చెప్పని ఇదంతా బ్రహ్మదేవుడు వాని యొక్క విషయంలో చెప్తున్నటువంటి అంశములు. ఇవి మనకు అనుభవానికి రావాలని చెప్పనంటే అది మనకు సంబంధించిన అంశము కాదు, అది శాస్త్రం చెబుతున్న మాట. ఈ ప్రకారముగా భూత్వా భూత్వా ప్రలీయతే, భూత్వా 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 అంటే మాటి మాటికి లయమైపోయే విధానం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క విషయం. అది ఈశ్వరుని యొక్క కాలమానములో చేరి ఉన్న అంశం. అది మన కాలమానం కాదు, ఈశ్వరుని కాలమానం. కాబట్టి ఈ ప్రకారముగా రాత్రి పగలు 2 కూడా ఈశ్వరునికి కూడా చెప్పుకొచ్చిన మాట. కాబట్టి ఆ ప్రకారముగా 1000 మహాయుగాలైతే రాత్రి పగలైపోతుందని చెప్పని తిరిగి మరి రాత్రిం యుగ సహస్రాంతం, ఆ రాత్రి కూడా 1000 మహాయుగాల పర్యంతం రాత్రి అని చెప్పని రాత్రి సమయంలో ఈ జగత్తంతా కూడా సమిష్టి మాయలోకి వెళ్ళిపోతుంది అన్నారు. మళ్ళీ 1000 మహాయుగములు అయ్యే పర్యంతం వరకు ఈ విశ్వమంతా సమిష్టి మాయలో ఉంటుంది. తిరిగి మరలా పగలు అహహ ఆగమే, అహహ అంటే పగలు ఆగమే వచ్చినప్పుడు అవ్యక్తాత్ వ్యక్తయ, ఆ సమిష్టి మాయ నుండి తిరిగి మరలా ఈ జగత్తంతా ఏర్పడే విధానము ఈ చెప్పేటువంటి యొక్క మాట మన అనుభవంలోకి వచ్చే విధానం కాదు. రాలేదా అని చెప్పనంటే ఒకప్పుడు వచ్చి ఉంటుంది, మనకు చెప్పే అవకాశాలు కావు. ఎన్నిసార్లు విశ్వం లైవ్ అయిపోయిందో భూత్వా 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 ప్రలీయతే అంటున్నమాట. అద్య బ్రహ్మణ, అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశి. చెప్తున్న సంకల్పం గుళ్ళో పోతే అయ్యవారు సంకల్పం చెప్పిన తర్వాత మీకు ఆశీర్వాదం చేస్తాడు. తన కనక వస్తు ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు అని ఇట్లాగా మన తర్వాత వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. ముందు మాత్రం సంకల్పం అనేది ఉంటుంది. అందరికీ ఇది తెలిసిన విషయమే, అందరికి విన్న విషయమే.
అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవుల వారికి ద్వితీయ పరార్థే, ద్వితీయం అంటే రెండవ, ద్వితీయ ప్రథమ అంటే ఒకటి, ద్వితీయ రెండవ, ద్వితీయ పరార్థే అంటే ఆయనకు 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఏమి 50 దాటి పైబడ్డటువంటి విషయం అన్నమాట. 50 ఏళ్ళు దాటాయంటే అంటే అర్థం ఎన్నిసార్లు ఆయన నిద్రపోయాడో ఆ సమయంలో విశ్వం లైవ్ అయిపోయి ఉంటుంది. ఎన్నిసార్లు ఆయనకి మళ్ళీ పగలు వచ్చిందో మెలకు వచ్చిందో మళ్ళీ విశ్వావిర్భావం అయి ఉంటుందని చెప్పిన అర్థం. కాబట్టి బ్రహ్మదేవుల వారి యొక్క 50 ఏళ్ల కాలములో ఎన్నిసార్లు ఈ విశ్వం ఉత్పన్నమయ్యిందో, ఎన్నిసార్లు ఈ విశ్వం లైవ్ అయిపోయిందో అనేటువంటి యొక్క అంశం ఆ శ్లోకంలో వచ్చేటువంటి విషయం. కనుక ఇది మనకి ఒక పట్టాన అంతు చిక్కే వ్యవహారం కాదు. ఏమి ఇప్పుడు కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 చేరి ఒక మహాయుగం అన్నాం. అలాంటి మహాయుగములు 1000 గడిస్తే పగలు పూర్తవుతుంది అన్నారు. రాత్రిం యుగ సహస్రాంతం, రాత్రి కూడా యుగ సహస్రాంతం అనగా 1000 మహాయుగములు రాత్రి కూడా అన్నారు. పగలు 1000 మహాయుగాలు, రాత్రి 1000 మహాయుగాలు, ఈ రెండు కలిసి 2000 మహాయుగాలైతే ఒక రోజు ఆయన గారికి. కనుక 2000 మహాయుగాలలో ఒక పగటి సమయంలో సృష్టి వ్యవహారం ఉంటుంది, రాత్రి సమయంలో మొత్తం ప్రళీయతే లైవ్ అయిపోయి ఉంటుందన్నమాట. మరి లైవ్ అయిపోయి ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే విశ్వం అంతా కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. నీవు కూడా కర్మవాసనలతో నీ సూక్ష్మదేహాన్ని భద్రపరుచుకుని కారణదేహ సంబంధుడవై అజ్ఞాన ఉపాధి గలవాడవై జీవభావంతో ఉన్నటువంటి యొక్క నీవు శరీరాన్ని విసర్జించి సూక్ష్మ విధాయకముగా సూక్ష్మజీవిగా నువ్వు కూడా సమిష్టి మాయలో ఉంటావు. నువ్వు ఒక్కడవే కాదు, విశ్వంలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో సమస్త జీవులు కూడా నీతో పాటే అక్కడ ఉంటాయి. అన్నీ ఉండాల్సిందే, అన్నింటిలో నీవు కూడా ఒక్కడగా ఉండాల్సిందే. తిరిగి మరల అహహ ఆగమే అనగా 1000 మహాయుగాలు, రాత్రిం యుగ సహస్రాంతం, రాత్రి సమయం మహాయుగాలు 1000 అని చెప్పి అన్నారు. ఆ 1000 మహాయుగాలు అయిపోయే పర్యంతం వరకు నువ్వు సమిష్టి మాయలో అవ్యక్తముగా ఉండాల్సిందే. గతంలో ఉన్నాం, ఎన్నోసార్లు ఉన్నామనే మాటకే అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్థే 50 ఏళ్ళు పూర్తయిపోయాయనే మాట. ప్రథమం అంటే 50 ఏళ్ళకు పూర్వం ప్రథమం, 50 ఏళ్ళ తర్వాత ద్వితీయం అంటారు. ప్రథమము ద్వితీయం అన్నమాట. మరి ద్వితీయ కాల విధానములో ఆయనకు 50 ఏళ్ళు అయ్యాయంటే మరి 50 సంవత్సరాల కాలం మనం ఎన్నిసార్లు ఎన్ని పగళ్ళు విశ్వంలోకి వచ్చామో, ఎన్ని రాత్రుల సమయాల్లో అవ్యక్తంలోకి వెళ్ళిపోయామో అంతు చెక్కని విధానము. ఎందుకంటే లోన ఉన్నటువంటి పదార్థానికి వినాశనము లేదు. బయట ఉన్న దేహాలకే మార్పు, బయట ఉన్న దేహాలకే మార్పు. ఈ దేహానికి బాల్యం, బాల్యం పోయి యవనం, యవనం పోయి వృద్ధాప్యం, వృద్ధాప్యంతో దేహం శిథిలమైపోతుంది. ఇలాంటి అవస్థలు మరి లోన ఉన్న సూక్ష్మదేహానికి లేవు. సూక్ష్మదేహానికి బాల్యం, సూక్ష్మదేహానికి యవనం, సూక్ష్మదేహానికి వృద్ధాప్యం అనే అవస్థలు లోన ఉన్న దేహానికి లేవు. ఇన్నర్ బాడీ, లోన ఉన్న దేహాన్ని అంటారు ఇన్నర్ బాడీ. ఇది ఫిజికల్ బాడీ, మన ఈ పార్థివ దేహం. కాబట్టి బయట ఉన్న దేహానికి ఈ అవస్థలు. కనుక ఈ బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధాప్యావస్థ, వృద్ధాప్యంతో ఈ దేహం శిథిలమైపోతున్న విధానము అలాంటివి ఈ యొక్క సూక్ష్మదేహానికి చెప్పల. అది ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఉంటుంది. కనుక సూక్ష్మదేహానికి అలాంటి మార్పులు లేవు కాబట్టి స్థిరముగా ఉండే వస్తువు. ఇక సూక్ష్మదేహానికి లోపల ఉన్నటువంటి కారణదేహ ఉపాధిగా ఉన్న జీవుడికి కూడా ఏ మార్పులు లేవు. జీవుడు కూడా చెప్పలా. జీవుడికి బాల్యం, జీవుడికి యవనం, జీవునికి వృద్ధాప్యం అన్న అవస్థలు, దశలు జీవుడికి చెప్పలేదు. వాటికి వర్తింపబడవు. నిత్య నూతనముగా ఉండే విధానం ఆ పదార్థం అన్నమాట.
కాబట్టి దానికి వినాశనం లేదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. అయం ఈ పురుష లోన ఉన్నటువంటి ఆయనకి అతడు సనాతనుడు అన్నారు. కనుక లోన ఉన్న మన స్వరూపాలు సనాతనము, వాటికి వినాశనాలు లేవు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం, కత్తులు నరకలేవు, అగ్ని కాల్చలేదు, వాయువు శుష్కింపజేయలేదు, భూమి పోడ్చలేదు అనే మాటలు వస్తాయి ఆ శ్లోకంలో. కనుక లోన ఉన్న పదార్థానికి మార్పులు లేవు, అవస్థలు లేవు, వృద్ధాప్యాది అవస్థలు లేవు, నిత్యనూతనంగా ఉంటుంది కాబట్టి కల్పముల పర్యంతం వరకు కొనసాగే విధానమే అది. చూడండి, జాగ్రత్త అవస్థలో ఉన్నాము అన్న ఉనికి మీకు తెలుస్తూ ఉన్నది. అట్లా స్వప్నావస్థలో కూడా నేను ఉన్నాను అన్న ఉనికి తెలుస్తుంది. సుషుప్తి అవస్థలో కూడా నేను ఉన్నాను అనే ఉనికి తెలుస్తుంది. కనుక తెలియబడేటువంటి యొక్క ఉనికికి అవస్థలు అనేటువంటివి, అనగా దేహం యొక్క సంబంధముగా ఉన్న బాల్య యవ్వన వృద్ధాప్య అనబడేటువంటి దశలు సూక్ష్మదేహానికి కానీ జీవుడికి కానీ లేవు. ఒకవేళ జీవుడు గనక యవనం, బాల్యం, యవనం, వృద్ధాప్యం అనేది ఉన్నట్లయితే ఇక ఆయనకు కూడా ఈ దేహం లాగానే వినాశనం చెందే విధానం ఉంటుంది. అవి అక్కడ వర్తింపబడవు. కాబట్టి కల్పముల పర్యంతం భూత్వా భూత్వా ప్రలీయతే అనే మాటకి ఎన్నిసార్లు విశ్వం లయమవుతూ ఉన్నా, మాయలోకి వెళ్ళిపోతూ ఉన్నా, యుగాల పర్యంతం మాయలో ఉన్నా, తిరిగి మరలా ఈ యొక్క నిర్మాణాత్మకముగా విశ్వం ఆవిర్భావం అయినా జీవులు మాత్రం అనుగమించి ఆ విశ్వముతో పాటు ప్రయాణములు చేస్తున్న విధానము. అందుచేత ఇక్కడ శూన్యం అని చెప్పన్నప్పుడు ఈశ్వరునికి సంబంధించి ఉన్నటువంటి ఏ ప్రళయము అనే అంశం ఉన్నదో ఆ ప్రళయము అనే అంశము కూడా శూన్యం. సమిష్టి మాయలోకి వెళ్ళిపోయాం. ఎట్లా అంటే నిద్రా సమయంలో అజ్ఞానములోకి వెళ్ళినట్లుగా. నిద్రా సమయంలో ఎట్లా ఉన్నా మనం? అజ్ఞానం లోనన్న తమస్సు, ఆ తమస్సు లోపలికి వెళ్ళిపోయాం. కాబట్టి పొద్దున్నే వచ్చాక ఏమంటాం? నిద్ర బాగా పట్టిందండి, నాకైతే ఏమీ తెలియదు అంటారు. నాకైతే ఏమీ తెలియదు అన్న అంశమే శూన్యం. అదేం లేవు కదా తెలుసుకోవటానికి. కనుక ఏమీ కూడా లేవు కాబట్టి తెలుసుకోవటానికి ఆడ దాని శూన్య అవస్థ అన్నారు. ఆ శూన్యంలోకి వెళ్తున్నాం. ఇది జీవుడికి సంబంధించిన అంశముగా శూన్యం. ఇందా చెప్పుకున్నది ఈశ్వరునికి సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశం, అది శూన్యము. అక్కడ కూడా ఇక ప్రకృతి లేదు. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, సస్యములు, ఉత్పత్తులు, జీవకోటి ఉత్పత్తులు ఇలాంటివన్నీ వ్యవహారం లేదు ఎక్కడక. ఆ వ్యవహారం లేని విధానములో సమిష్టి అవ్యక్తత్వంలో మాయలో ఉండిపోయే విధానమును ఇక్కడ సర్వేశ్వరుడు చెబుతున్న మాట, మనం చెప్తున్న మాట కాదు. సహస్రయుగ పర్యంతం అహహ బ్రహ్మణ విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనాః అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహహ ఆగమే. అహహ అంటే పగలు, ఆగమే వచ్చినప్పుడు అవ్యక్తాత్తో సమిష్టి మాయ నుండి వ్యక్తయః సర్వాః సమస్త జీవులు విశ్వమంతా కూడా వ్యక్తయః వ్యక్తమవుతూ ఉన్నది. ఏమి? ప్రభవంతి అహ ఆగమే, రాత్రి ఆగమే, రాత్రి రాగానే ప్రళీయంతే, మొత్తం ప్రళయం ఏర్పడుతుంది, మహాప్రళయం ఏర్పడుతుంది. ఈ భూమి జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో, ఆకాశం ఇట్లా అన్నీ కూడా పోగా ఈ జీవులు కూడా వాళ్ళ సూక్ష్మ దేహాలతో అనుగమించి
సమిష్టి మాయలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ శూన్యములో ఉంటూ ఉన్నాము. ఎంతకాలం ఉంటున్నాము శూన్యములో అంటే సహస్రయుగ పర్యంతం అన్నాడు. ఇది ఒక గమ్య గోచరం, ఒక పట్టాన తెలియబడే విషయం కాదు. అయితే ఈశ్వరుడు చెబుతున్న మాట కాబట్టి మనం నమ్మాల్సి ఉంటుంది. చెప్పేది ఈశ్వరుడు, ఇది ఆయనకు సంబంధించిన అంశం, మనకు అనుభవంకి చూపించే విషయం కాదు. మన అనుభవానికి చూపించే అంశం ఏదన్నా ఉందా అంటే సుషుప్తి అంతవరకే. దాన్ని చూసుకో, అది చూసుకొని ఓహో ఇట్లా ఉంటుందా అన్న విషయంగా ఊహించుకో, అంతవరకే. కాబట్టి ప్రకారముగా ఈ శూన్యం అనేది నీకు నిత్యము ఏర్పడుతున్న ప్రత్యక్షానుభవము, కాలాంతరములో కల్పముల పర్యంతం జరిగిన తర్వాత ఎప్పుడో ఏర్పడేటువంటి శూన్యము, అది మాయా సంబంధమై ఉన్న అంశములో ఉన్న శూన్యము. దాంట్లోకి మొత్తం వెళ్ళిపోతూ ఉన్నాయి, తిరిగి మరలా మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు మన యొక్క అవస్థ సంబంధమై ఉన్న అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి శూన్యంలో కూడా మొత్తం పోతున్నాయిగా. కర్మేంద్రియాలు పోయాయి, జ్ఞానేంద్రియాలు పోయాయి, మనసు పోయింది, బుద్ధి పోయి, చిత్తం పోయింది, నీ కర్మ వాసనలు అన్నీ అక్కడే ఉన్నాయి, శూన్యంలో ఉన్నాయి. శూన్యంలో ఉన్నాయి కాబట్టి పొద్దున్నే మళ్ళా నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. నువ్వు పగటి సమయంలో నువ్వు ఏ బ్యాంకుల్లో పెట్టుకున్నావు, ఎక్కడెక్కడ ఫ్లాట్లు కొన్నావు, ఎక్కడెక్కడ భూములు కొన్నావు, ఎవరెవరికి అప్పులు ఇచ్చావో మొత్తం లేచిన తర్వాత జ్ఞాపకం రావటం లేదా? శూన్యములకు పోయావు అనుకో, మొత్తం చిరిగిపోయాయి అనుకో, బ్లాక్ బోర్డు మీద బొమ్మల్లా అక్షరాల్లాగా పొద్దున్న లేచాక ఎత్తుకోవాలి. ఎవరికి ఇచ్చాను అబ్బా అప్పులు, ఎక్కడున్నాయి ఫ్లాట్లు, ఎక్కడున్నాయి భూములు, ఏ బ్యాంకుల్లో పెట్టా, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎతుకులాట నీకు లేదు. సుషుప్తి అవస్థకు పోయినా అక్కడ మొత్తం కూడా అవ్యక్తముగా అణిగి ఉన్నాయి. జాగ్రత్త అవస్థకు రాగానే మళ్ళా నీకు వ్యక్తమై గోచరిస్తూ ఉన్నాయి. కనుక నీకు సంబంధించినటువంటి యొక్క అంశ శూన్యత్వము ఇది సుషుప్తి అవస్థ. ఈశ్వరునికి సంబంధించిన అంశము ప్రళయం, అది ఆ శూన్యత్వము. కాబట్టి ప్రకారముగా అక్కడ మనం 3 చెప్పుకున్నాము. శూన్య సంబంధమై ఉన్న అంశములు, ఒకటి సుషుప్తి, రెండవది మహాప్రళయం, మూడవది మన జీవితంలో అనుభవానికి వచ్చేటువంటి చివరి దశ, అంతిమ దశ, అంతిమ ప్రయాణం మరణావస్థ. ఆ మరణావస్థ కూడా చూస్తే శూన్యములోకి పోతున్న ప్రయాణము. ఇక ప్రయాణంలో వానికి మెల్లమెల్లగా కర్మేంద్రియాలు ఉపశమిస్తాయి, జ్ఞానేంద్రియములు ఉపశమిస్తాయి, అంతరేంద్రియములు ఉపశమిస్తాయి. వాటితో పాటు ఈ ప్రాణవాయువులు కూడా అనుగమిస్తాయి. ఇంతకాలముగా ఉన్నటువంటి ప్రాణవాయువులు సుషుప్తి అవస్థను పొందినప్పటికీ కూడా ఉన్న ప్రాణవాయువులు మరణావస్థ అనేటువంటి అంశముగాడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అవి కూడా మరి చూసినట్లయితే ప్రాణవాయువులు కూడా అనుగమిస్తాయి. అవి కూడా వాటి క్రియలను ఉపసంహరణ చేసుకొని ఇక మహాప్రయాణానికి అవి కూడా సిద్ధపడతాయి. ఈ ప్రకారముగా అన్నీ కూడా ఇక జీవుడితో ప్రయాణం చేసే విధానము. మీకు ఈ మాటలు ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద భగవానులు చెప్పుకొస్తారు. ఒక రాణి ఈగ అది బయలుదేరినప్పుడు దాని ఎమ్మటే మిగతా తేనెటీగలు అన్నీ బయలుదేరతాయట. ఉదాహరణ చెబుతాడు దాంట్లో ప్రశ్నోపనిషత్తులో. అట్లాగా జీవుడు అనేటువంటి రాణి ఈగ బయలుదేరినప్పుడు ఇక ఆయన అనుసరించి మిగతా ఈగలు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం ప్రయాణం చేస్తాయంటాడు. కాబట్టి ప్రకారం ఒక ప్రయాణం అనేది శూన్యంలోకి పోతున్న ప్రయాణము. ఇక ఆ సుషుప్తి మరణం అనేటువంటి విధానములో ఇక పూర్తిగా ఈ విశ్వం నుంచి ఎరుక
తొలగిపోయినప్పుడు, ఇక అన్ని సర్వేంద్రియములు కూడా ఉపశమించినప్పుడు, ఇక ఆ జీవుడు తమ యొక్క సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలతో ఇక ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇది అందరికీ ఏదో ఒక సమయంలో ప్రత్యక్షానుభవమే. ఆ అనుభవాన్ని మళ్ళా తిరిగి చెప్పేందుకు మాత్రం అవకాశాలు లేవు. ఒకవేళ సుషిప్త అనబడేటువంటి యొక్క శూన్యంలోకి పోతే మాత్రం ప్రారబ్ధవశాత్తు మనం బయటకు వస్తున్నాం కాబట్టి ఆడేమిటనే విషయాన్ని సుస్పష్టముగా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మరణం అనేటువంటి శూన్యం, దాంట్లోకి పోయిన తర్వాత ఆడ కలిగే అనుభవం అనేటువంటి యొక్క అంశము ఎలా ఉంటుంది, ఆ తర్వాత అక్కడ ఏముంటుంది, ఎలుగు ఉందా లేదా, అంతా అంధకారమేనా, ఏం తెలిసే పరిస్థితి ఏమి లేదా. కాబట్టి ఏమి అనేటువంటి యొక్క విషయం మనకి పూర్తిగా శాస్త్రం కూడా సమాచారం ఇచ్చిన విధానం లేదు. అయ్యా దేహం వదిలి నిష్క్రమించాడు, ఇక ఆ తర్వాత పరిస్థితి అనేటువంటిది పురాణాలు కొంత బోధిస్తూ ఉన్నాయనుకోండి, కానీ ఇది కేవలం విధమిద్దముగా ఉండేటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా శూన్యం అనేటువంటి అంశము మీద ఇప్పుడు మాట్లాడుకున్నాము. ప్రత్యక్షానుభవముగా సుషుప్తి అనేటువంటిది ఉన్నది, ప్రత్యక్షానుభవముగా మరణము అనేది ఉన్నది. అయితే ప్రత్యక్షానుభవముగా ఉన్నటువంటి సుషుప్తి అనబడేటువంటి శూన్యత్వమును మనం మన యొక్క అనుభవాన్ని వ్యక్తపరుచుకునే అవకాశం ఉన్నది. మరణావస్థకు సంబంధించినటువంటి యొక్క శూన్యంలోకి పోతున్న అంశం మాత్రం ఎవరితో కూడా ముచ్చటించుకునే అవకాశాలేమి అక్కడ మనకు కనబడటం లేదు. ఇక మూడవది ఈశ్వరునికి సంబంధించినటువంటి యొక్క ప్రళయమునకు సంబంధించి ఉన్నటువంటి యొక్క శూన్యత్వం మాత్రం అది ఈశ్వర అనుభవంలో చేరి ఉన్న అంశము కాబట్టి ఆయన 8వ అధ్యాయంలో ఆ విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. అది మనకు మరి అనుభవం అనేటువంటిది మాత్రం అనుభవములో ఏర్పడవచ్చు, అది మనకు మాటలకు అందేటువంటి యొక్క అంశం మాత్రం కాదు. పరమాత్మ చెప్పిన మాటలు అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహ ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే అని చెప్పన్నమాట. కాబట్టి ఏదో ఒక అంశం ఉన్నది, అది మనకు పూర్తిగా అనుభవానికి మాత్రం అది ప్రస్తుతానికి ఇవ్వడు, కానీ చివరిలో మాత్రం రావటం జరుగుతుంది. ఆ శూన్యములకు పోయిన తర్వాత ఉన్నటువంటి యొక్క అనుభవాలేమిటో, ఆ తర్వాత మన ప్రయాణాలేమిటో, మరి ఎక్కడెక్కడికి పోవటం అనేది జరుగుతుందో, మరి వేరే లోకాలుగా పోవటం జరుగుతుందో, ఇంకా వేరే వేరే దేహాలుగా పోవటం జరుగుతుందో, లేదంటే ఇంకా అట్లాగే అనంతకాలంతో ఉండి జీవులుగా ప్రయాణం చేసే విధానం ఉంటుందో, ఏదో మొత్తానికి శూన్యం, అర్థం కానటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారముగా సుషుప్తి అవస్థ సంబంధించిన శూన్యము, మరణావస్థకు సంబంధించి ఉన్నటువంటి ఒక శూన్యము, తర్వాత మహాప్రళయము యొక్క సంబంధించినటువంటి యొక్క శూన్యము, అంటే తెలియతనము ఒకటి కనబడుతున్నది. ఆ తదనంతరం ఏమనేటువంటి విషయం మాత్రం పూర్తి సమాచారం మనకి లేదు. సరే, ఏదో మహాత్ములు చెబుతూ ఉన్నారు, శాస్త్రం బోధిస్తున్నది, అయ్యా బతికి ఉన్నప్పుడు చక్కటి సత్కార్యములు ఆచరించు, పుణ్యకార్యములు ఆచరించు, విశ్వాసముతో ప్రవర్తించు, గురువుల యొక్క మార్గం అనుసరించి జపధ్యానాదులను శీలించు, దైవారాధనలను శీలించు, పెద్దలను సేవించు, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఈ దేహ సంబంధమై ఉన్న తపస్సు, దీని ద్వారా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం దేవతల పట్ల పూజ్యభావన కలిగి ఉండు, ద్విజ మహాత్ముల పట్ల పూజ్యభావన కలిగి ఉండు, గురువుల పట్ల పూజ్యభావన కలిగి ఉండు, ప్రాజ్ఞలను ఆరాధించు అని చెప్పనే మాట పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు బతికి ఉన్న కాలములో విశ్వాసం కలిగి ఏదైనా మీరు గనక అలాగా
పుణ్యము సంపాదించుకునే విధానం ఉండగలిగితే వాళ్లకు ఈ మరణానంతరమై ఉన్నటువంటి దశలో ఒక రక్షణ అనేటువంటిది ఏర్పడుతుందనేటువంటి మాట మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం, పరమాత్మ చెబుతున్నటువంటి విషయం. దాని పట్ల ఒక విశ్వాసంతో ముందుకు పోవాల్సి ఉంటుంది. మనకు ఉన్నటువంటి యొక్క విధానం అదొక్కటే, ఇంకేం లేదక. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం పూజనం, పూజ్య భావనతో ప్రవర్తించండి. ఆ సత్కర్మల సంబంధమై ఉన్న సుకృతం మిమ్మల్ని చక్కటి దశగా తీసుకుపోతుంది, చక్కటి మార్గంలో పయనింపజేస్తుంది, దుర్గతి లేకుండా చేస్తుంది అనేటువంటి మాట. అది పరమాత్మ యొక్క చట్టంలో చేరి ఉన్న అంశము కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ మాటల పట్ల పూర్ణ విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ ముందుకు పోగలిగే విధానం చేయాలి. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. కాబట్టి ఈ శూన్యం విదుహు అనే అంశాలు శంకరుడు బోధించేటువంటి యొక్క భాగములో చూసినట్లయితే ఇవి ఏవి కూడా బ్రహ్మము కాదు, నేను కాదు అన్నది ఈ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క అర్థం. దేహము కానీ, ప్రాణము కానీ, ఇంద్రియములు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, శూన్యము కానీ ఇవేవి కూడా బ్రహ్మము కాదు అన్నటువంటి యొక్క విధానములో చెప్పబడుతున్నటువంటి యొక్క అంశము. అయినా మనం వాటి యొక్క విషయం మీద మనలో చేరి ఉన్న అంశాలు కాబట్టి మనం వాటిలను అధ్యయనం చేస్తూ ఉన్నాము, అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.